ఇప్పుడు టాపిక్ వచ్చి సిఎస్ఎస్ ఇన్ జావాస్క్రిప్ట్. ఇది వెరీ సింపుల్. మనం ఇప్పటివరకు ఎలాగైతే ఒక ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకొని దాంట్లోని వాల్యూస్ని గెట్, సెట్ అండ్ మాడిఫై ఎలా చేస్తున్నామో ద సేమ్ ప్రాసెస్లో మనం ఏదైనా ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకొని దానికి కావాల్సిన స్టైలింగ్ అనేది త్రూ జావాస్క్రిప్ట్ అప్లై చేయొచ్చు. అది ఎలాగో ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఒక nav బార్ ఉంది కదా, ఈ nav బార్కి ప్రజెంట్ ఆరెంజ్ కలర్ ఉంది. దీన్ని నేను డైనమిక్గా త్రూ జావాస్క్రిప్ట్ దీని కలర్ని రెడ్గా మార్చాలనుకుంటున్నాను. సో దానికోసం నేను ఈ ఎలిమెంట్ని టార్గెట్ చేసి, ఈ nav బార్ అనేది హెడర్లో ఉంది కాబట్టి ఈ హెడర్ని టార్గెట్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేస్తాను. సో ఇక్కడ వేరియబుల్ తీసుకునే పని ఏం లేదు, డైరెక్ట్గా డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ నేను ఈ మెథడ్ వాడి మనం టార్గెట్ చేస్తుంది ట్యాగ్ నేమ్ కాబట్టి మన ట్యాగ్ నేమ్ పేరు హెడర్. సో డైరెక్ట్గా హెడర్ని టార్గెట్ చేసి ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది స్టైల్ మెథడ్. ఓకే, ఈ స్టైల్ అనేది ఒక మెథడ్. ఈ మెథడ్ యూజ్ చేస్తేనే మనకి స్టైలింగ్ అనేది ఆ ఎలిమెంట్కి అప్లై అవుతుంది. ఓకే, సో తర్వాత మనం ఆ ఎలిమెంట్కి ఏ స్టైలింగ్ అప్లై చేస్తున్నాం అనేది ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ మారుస్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం ప్రాపర్టీస్ వాడేటప్పుడు జావాస్క్రిప్ట్లో అది క్యామల్ కేసులోనే ఇవ్వాలి ఇలా. ఓకే, ఇలా హైఫన్, మనం మామూలుగా సిఎస్ఎస్లో అయితే బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అని ఇచ్చి ఇలా రాస్తాం కదా, అప్పుడు జావాస్క్రిప్ట్లో మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో మన జావాస్క్రిప్ట్లో ప్రాపర్టీ ఎప్పుడైనా సరే హైఫన్ అని కాకుండా ఇలాగ క్యామల్ కేసులోనే రాయాలి. ఓకే, అండ్ ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఏది ఇద్దాం అనుకుంటున్నానో ఆ వాల్యూ రెడ్ అని మార్చాలనుకుంటున్నాను కాబట్టి నేను రెడ్ అని రాశాను. ఓకే, సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి మన nav బార్ అనేది రెడ్ కలర్లోకి మారింది. ఓకే, సో ఇది వెరీ సింపుల్. మనం టార్గెట్ చేసిన ఎలిమెంట్ని స్టైల్ అనే మెథడ్ వాడి మనకు కావాల్సిన ప్రాపర్టీతో ఆ ఎలిమెంట్కి స్టైలింగ్ అనేది అప్లై చేయొచ్చు.